హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనము డైలీ వాడే కొన్ని వాకర్స్ చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చేసి రెప్పపాటులో అతను ప్రమాదానికి గురయ్యాడు. రెప్పపాటులో అతను ప్రమాదానికి గురి అయ్యాడు. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. అంటే బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటే రెప్పపాటులో అని వాటి సందర్భంలో వాడుతూ ఉంటాము. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటాం. నేను డాక్టర్ని అయితే బాగుండేది, నేను అతన్ని కాపాడేవాడిని. నేను కనుక డాక్టర్ అయింటే బాగుండేది, నేను అతన్ని కాపాడి ఉండేవాడిని. ఐ విష్ ఎవర్ డాక్టర్, ఐ వుడ్ సేవ్ హిమ్. ఐ వుడ్ సేవ్ హిమ్. ఐ విష్ ఎవర్ డాక్టర్, ఐ వుడ్ సేవ్ హిమ్. నేను ఇప్పుడు ఊటీలో ఉంటే బాగుండేది, నేను ఇప్పుడు ఊటీలో ఉంటే బాగుండేది. I wish I were in Ooty. I wish I were in Ooty. నేను వచ్చేలోపు అతను వెళ్ళిపోయారు. నేను వచ్చేలోపుగా అతను వెళ్ళిపోయారు. He had left by the time I arrived. By the time I arrived అంటే నేను వచ్చే సమయానికి వచ్చేలోపుగా అని. నేను అడిగేలోపు వాళ్ళు చెప్పారు. నేను అడిగేలోపు వాళ్ళు చెప్పారు. They had told by the time I asked. They had told by the time I asked. నేను అడిగేలోపు వాళ్ళు చెప్పారు అని. నేను ఆ డ్రెస్ కొనేలోపే వాళ్ళు కొన్నారు. నేను ఆ డ్రెస్ కొనేలోపు వాళ్ళు కొన్నారు. They had purchased the dress by the time we purchased. They had purchased the dress by the time we purchased. మేము ఆ డ్రెస్ కొనేలోపే వాళ్ళు కొన్నారు అని మీనింగ్ వస్తుంది. అతను కనీసం ఆ చిన్న పని కూడా చేయలేకపోయారు. అతను కనీసం ఆ చిన్న పని కూడా చేయలేకపోయాడు అంటే హీ కుడెంట్ ఈవెన్ డూ దిస్ స్మాల్ వర్క్. హీ కుడెంట్ ఈవెన్ డూ దిస్ స్మాల్ వర్క్. ఈ చిన్న పని కూడా చేయలేకపోయాడు అనేసి మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, మీరేం తింటే మేము అదే తింటాము. మీరేం తింటే మేము కూడా అదే తింటాము. We eat the same whatever you eat. We eat the same whatever you eat. మీరేం తింటారో నేను కూడా అదే తింటాను అని మీనింగ్ వస్తుంది. నేను ఈ పనితో చాలా విసిగిపోయాను. నేను ఈ పనితో చాలా విసిగిపోయాను. ఐఎమ్ సో ఫెడ్ అప్ విత్ దిస్ వర్క్. ఐఎమ్ సో ఫెడ్ అప్. ఫెడ్ అప్ అంటే విసిగిపోయాను అని. విత్ దిస్ వర్క్, ఈ పనితో విసిగిపోయాను చాలా అని మీనింగ్ అనమాట. అతను నన్ను బాగా విసిగించాడు. అతను నన్ను బాగా విసిగించాడు అంటే హీ గాట్ మీ సో ఫెడప్ అంటాం. హీ గాట్ మీ సో ఫెడప్. అతను నన్ను చాలా విసిగించాడు అని. అతని కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నాడు. అతను కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్నాడు. హీ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి కష్టము సుఖం అని మీనింగ్ వస్తుంది అనమాట, అంతేం లేదు. హీ స్టూడ్ బై మీ త్రూ థిక్ అండ్ థిన్. అతను మనకు సహాయం చేయకపోయినా మనం అతనికి సహాయం చేయాలి. ఇలా అతను రాకపోయినా మనం వెళ్ళాలి, చేయకపోయినా మనం చేయాలి. ఇలాంటి సందర్భంలో ఎలా వాడతాము ఈ సెంటెన్స్ చూద్దాము. వీ హ్యావ్ టు హెల్ప్ హిమ్ ఈవెన్ ఇఫ్ వాడతాం. ఈవెన్ ఇఫ్ హీ డజంట్ హెల్ప్ అస్. అతను మనకు సహాయం చేయకపోయినా ఈవెన్ ఇఫ్ హీ డజంట్ హెల్ప్ అస్ వీ హ్యావ్ టు హెల్ప్ హిమ్. మనం అతను సహాయం చేయాలి. నేను ఎక్కువగా బయటికి వెళ్ళను. నేను ఎక్కువగా బయటికి వెళ్ళను. ఐ డోంట్ గో అవుట్ మచ్. ఐ డోంట్ గో అవుట్ మచ్. నేను ఎక్కువగా బయటికి వెళ్ళను అని. మీరు ఏమి అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. మీరు ఏమి అడుగుతున్నారో అర్థం కాలేదు. ఐ డోంట్ గెట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఐ డోంట్ గెట్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు అనేసి అనమాట. బహుశా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. బహుశా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటే మేబీ ఐ మిస్అండర్స్టూడ్ యూ అంటాం. మేబీ ఐ మిస్అండర్స్టూడ్ యూ. బహుశా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని మీనింగ్ వస్తుంది. ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి. ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి. గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ అంటాం. గివ్ మీ సమ్ టైమ్ టు థింక్. ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి అని. నేను ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి.
నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించాలి. ఐ నీడ్ టు డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు డిస్కస్ సంథింగ్ ఇంపార్టెంట్. నేను మీ ఇంటి వద్ద కలవాలని అనుకున్నాను కానీ వీలు కాలేదు. నేను మీ ఇంటి వద్ద మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ వీలు కాలేదు. అంటే ఐ వాంటెడ్ టు మీట్ యూ అట్ యువర్ హోమ్ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు మీట్ యూ అట్ యువర్ హోమ్ బట్ ఐ కుడెంట్. కానీ నాకు వీలు కాలేదు. ఐ కుడెంట్, కలవలేకపోయాను అని. నేను నిన్ను ఎండలో బయటకు వెళ్ళనివ్వను. పిల్లలతో అంటూ ఉంటాం, సమారు చేసిన కదా. నేను నిన్ను ఎండలో బయటకు వెళ్ళనివ్వను. ఐ వోంట్ లెట్ యూ గో అవుట్ ఇన్ ద సన్. ఐ వోంట్ అంటే ఐ విల్ నాట్ లెట్ యూ గో అవుట్ ఇన్ ద సన్. ఇలా చెప్తాం. ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్ళు. ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్ళు అంటే నాట్ నౌ, గో ఇన్ ద ఈవినింగ్ అంటాం. నాట్ నౌ అంటే ఇప్పుడు కాదు, గో ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం టైంలో వెళ్ళు అనే మీనింగ్ వస్తుంది అనమాట. నాకు చెప్పకుండా నువ్వు అలా వెళ్ళకూడదు. నువ్వు నాకు చెప్పకుండా అలా వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఇప్పుడు సమ్మర్లో పిల్లలతో మాటలు కదండి. యూ షుడెంట్ ఆర్ యూ షుడ్ నాట్ గో లైక్ దట్ వితౌట్ టెల్లింగ్ మీ. యూ షుడ్ నాట్ గో లైక్ దట్ వితౌట్ టెల్లింగ్ మీ. నాకు చెప్పకుండా నువ్వు అలా వెళ్ళకూడదు. నువ్వు నేను చెప్పేది వినడం మానేశావు. నువ్వు నేను చెప్పేది వినడం మానేశావు, నీ ఇష్టం చేస్తూ ఉన్నావు అని పిల్లలు అరుస్తూ ఉంటాం కదా మనం ఇంట్లో. యూ స్టాప్డ్ లిజనింగ్ టు మీ. యూ స్టాప్డ్ లిజనింగ్ టు మీ. నేను చెప్పేది వినడం మానేశావు అని. నేను చెప్పింది ఎప్పుడు నువ్వు చేయవు, అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇది కూడా సేమ్ డైలాగ్స్ కామన్గా వాడుతూ ఉంటారు ఇంట్లో మదర్స్. నేను చెప్పింది ఎప్పుడు నువ్వు చేయవు, అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు అని. యు నెవర్ డూ యాజ్ ఐ సే. యు డూ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్. యు డూ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్. నీకు ఏం చేయాలనిపిస్తే నచ్చినట్లుగా చేస్తావు నువ్వు అనేసి అనమాట. యు నెవర్ డూ యాజ్ ఐ సే. నీ చెప్పుడు చేయవు అని. నువ్వు ఆమెకు దూరంగా ఉండడం మంచిది. నువ్వు ఆమెకు దూరంగా ఉండడం మంచిది. యు బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్. యు బెటర్ స్టే అవే ఫ్రమ్ హర్. ఆమెకు దూరంగా ఉండడం మంచిది. నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను. నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ లేట్ లాస్ట్ నైట్. ఐ స్లెప్ట్ లేట్ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయాను. నేను నా జీవితం అంతా ఈ ఇంట్లో గడపలేను. నేను నా జీవితం అంతా ఈ ఇంట్లో గడపలేను. ఐ కాంట్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ దిస్ హౌస్. ఐ కాంట్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ దిస్ హౌస్. ఇదంతా చేయమని నీకెవరు చెప్పారు? ఇదంతా చేయమని నీకు ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ టు డూ ఆల్ దిస్? హూ టోల్డ్ యూ టు డూ ఆల్ దిస్? ఇదంతా చేయమని నీకు ఎవరు చెప్పారు అని మీనింగ్. టుడే క్లాస్ తెచ్చండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మనం వీడితో చూద్దాం. మన నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.